జూన్ 23, 2026న చైనా విదేశాంగ మంత్రి అయిన వాంగ్ యీ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్ గారితో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో చైనా మనతో ఏం మాట్లాడుతుంది అంటే, మనం చైనా కంట్రీ ఒకరినొకరు శత్రువుల్లా కాకుండా ఇరు దేశాలు కలిసి బిజినెస్ చేసుకుందాం, పార్ట్నర్స్ లా ఉండి ఒకరి ఎదుగుదలకు మరొకరు హెల్ప్ చేసుకుందాం అని మాట్లాడుకున్నారు. అయితే ఇక్కడ మన అజిత్ దోవల్ గారు ఏమని రిప్లై ఇచ్చారో మనం తెలుసుకుందాం. దీనికన్నా ముందు చైనాకి మన దేశం నమ్మొచ్చా? చైనా అనే దేశానికి మనం ఇప్పుడే కాదు ఎప్పటికీ నమ్మకూడదు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా పాకిస్తాన్ కి హెల్ప్ చేసింది. హెల్ప్ చేయడమే కాకుండా ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనీస్ ఇంజనీర్స్ కూడా యుద్ధంలో ఉన్నారు. విత్ ప్రూఫ్స్ తో నేను వీడియో అన్నది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు పాయింట్ కి వస్తే, చైనా బిజినెస్ డీల్స్ ని మనం ఎప్పటికీ నమ్మకూడదండి. ఎందుకంటే వీళ్ళు ఒక గుంటనక్క లాంటి దేశం వీళ్ళది. సడన్ గా చైనా ఎందుకు ఇలా మాట్లాడుతుంది అంటే, రానున్న రోజుల్లో చైనా తైవాన్ మీద పెద్ద ఎత్తుగా యుద్ధం చేసి మరి స్వాధీనం చేసుకుందాము అని చూస్తుంది. అందుకని తైవాన్ కి మన నుంచి ఎటువంటి హెల్ప్ వెళ్లకుండా, అంటే మన డిఫెన్స్ లో ఉన్న ఆయుధాలని వాళ్ళని అమ్మకుండా, వాళ్ళకి ఇచ్చేలా చేయకుండా చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఒకవేళ అమెరికా వచ్చి తైవాన్ ని హెల్ప్ చేస్తే అమెరికా ఉండడానికి ఇండియానే దిక్కు అన్నమాట. ఇది ఒక్కటే కాకుండా అమెరికాకి కూడా చైనీస్ యొక్క వెపన్స్ ఎక్కడున్నాయి అన్నది మన ఇండియన్ శాటిలైట్స్ తో హెల్ప్ తీసుకుంటుంది అమెరికా. అందుకనే ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్ సాఫ్ట్ గా కలిసి బిజినెస్ చేద్దాము అని అంటుంది. ఎంత సాఫ్ట్ గా అడిగినా సరే వీళ్ళని మనం ఎప్పటికీ నమ్మకూడదు. ఇప్పుడు అజిత్ దోవల్ గారు వాంగ్ యీతో ఏం మాట్లాడారో చూద్దాం. బిజినెస్ అంటున్నావు, బాగానే ఉంది, మరి దీనికన్నా ముందు బోర్డర్స్ లో శాంతి ఉండాలి, అలానే ఉగ్రవాదానికి సపోర్ట్ ఇస్తే కుదరదు అని అంటూ చైనీస్ గవర్నమెంట్ తో మాట్లాడారు. ఇప్పుడు మీరే చెప్పండి, చైనా లాంటి గుంటనక్క దేశానికి మనం నమ్మవచ్చా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలానే మీకు గనక నా కంటెంట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి లైక్ కూడా చేయండి.